బ్రేక్ న్యూస్ కరీంనగర్ లో హై టెన్షన్ నెలకొంది. మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఏబీవీపీ యత్నించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతో విద్యార్థులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన చేపట్టిన పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఎంతో ఏబీవీపీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పైన ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు అతి ఉత్సాహంతో ఈరోజు ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు విద్యార్థులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తూ ఉంది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున తెలియజేస్తున్నాము. ఏపీవీపీ విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏబీవీపీ విద్యార్థులకు సంబంధించిన డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతం ఇటు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పెండింగ్ లోపల ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి ఈ రోజు ఏబీవీపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడికి అయితే యత్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏబీవీపీ ఆధ్వర్యం లోపల ఇప్పటికే చాలా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా నిరసనలు కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు పెండింగ్ స్కాలర్షిప్లు ఇప్పటి వరకు కూడా విడుదల కావడంతో ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడికి యత్నించడం కూడా జరిగింది. కర్మాల్లోని మంకమ్మ తోట లోపల ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడికి యత్నించినటువంటి సందర్భం లోపల ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడం కూడా జరిగింది. విద్యార్థులకు పోలీసులకు మధ్య అయితే వాగ్వాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు కరీంనగర్లోని మంకమ్మ తోట లోపల అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యార్థులు ఎంతకు కూడా తమ నిరసనలను ఇటు చెప్పినా గానీ వినకపోవడంతో అయితే పోలీసులు పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి అయితే పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్ లోపల ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేసి ఇటు కాలేజీ యాజమాన్యాలు తర్వాత విద్యార్థులను ఆదుకోవాలని అయితే ఇటు ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.